హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను. ఇది హ్యాండ్ మనం హెమ్మింగ్ చేసుకోవటానికి ఖర్చు కుట్టుకోవాలి. ఇట్లా క్లాత్ మడతేస్తున్నాను చూడండి, హెమ్మింగ్ చేసుకోవటానికి. ఫస్ట్గా మా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇలాంటి ట్రిప్స్ పెడతా ఉంటాము. చూడండి, హెమ్మింగ్ చేయడానికి ఇవ్వండి. నేను ఆ గీత ఎంత పెట్టానో అంతే మడిచాను ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనం నడుం బెల్ట్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మనం కటింగ్ చేశాక నెక్ పీస్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో నడుం పట్టి అనేది తీస్తున్నాను చూడండి. ఈ బ్లౌజ్కి అయితే క్లాత్ వాళ్ళు 80 పాయింట్లే తెచ్చుకున్నారు ఫ్రెండ్స్. అందువల్ల తక్కువ ఉందని చెప్పి అట్లా సన్నగా తీస్తున్నాను. దాంట్లోనే 4 మడతలుగా తీసాను. ఇప్పుడు జాయింట్స్ చేసుకోవాలి ముక్కల్ని. మళ్ళీ పై కుట్టు, మనకి కుట్టు నీట్గా ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకోసమని క్లాత్ అనేది లెగవకుండా ఉండటానికి మళ్ళీ పై కుట్టు అనేది స్టిచ్చింగ్ చేస్తున్నా. ఇది నార్మల్ బ్లౌజ్ ఫ్రెండ్స్, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ పై కుట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పై కుట్టేస్తే ఏంటంటే క్లాత్ అనేది లెగవకుండా ఉంటుంది నడుం బెల్ట్కి. సైడ్ ఖర్చు కుట్టుకోవాలి. ఇట్లా క్లాత్ని ఫోల్డ్ చేసేసి నడుం డాట్స్ వేస్తున్నా చూడండి. నడుం బెల్ట్ డాట్స్ చూడండి ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అలాంటివి పెడతా ఉంటాను. ఈసారి వీడియోలో ఫుల్ బ్లౌజ్ కుట్టేది పెడతాను. నార్మల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అలాంటివి చూడండి. డాట్ ఎలా వేస్తున్నాను, మనం షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి వెనకాల వీపు దగ్గర ముడతలు అనేవి రావు ఫ్రెండ్స్, నీట్గా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్, మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ అనేది వస్తే ఎలా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఎల్ షేప్లో లాగేసుకోవాలి. ముక్క కూర ఉంటుంది కదా, కూర వైపు అక్కడ ఫోల్డ్ చేసేసి ఎల్ షేప్లో జాయింట్ వేస్తున్నా చూడండి. మళ్ళీ డబల్ కుట్టు. చూడండి ఎలా వేసాను, అది ఖర్చులోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కటింగ్ వీడియోసు, ఫ్రిన్స్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయటం అలాంటి వీడియోస్ పెడతా ఉంటాను ఫ్రెండ్స్. మోడల్స్
సైడ్ కచ్చా తీసేస్తున్నాను. షేప్ డాట్, నాకు షేప్ కరెక్ట్గా రావాలంటే ఇట్లా డాట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా వేసాను. నాకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది మెజర్మెంట్, మనం అలా కొలతలతో కుట్టుకుంటే. ఈసారి ఫుల్ బ్లౌజ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే హ్యాండు ఫ్రంట్ పార్టు ఎలా స్టిచ్ చేసుకోవాలో పెడుతున్నాను. చూడండి ఎలా డాట్ వేసాను. మనం ఇలా మెజర్మెంట్తో కుట్టుకుంటే షేప్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్టు నేను డబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నా. చూడండి దానికి ఆపోజిట్గా పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా మడతేసాను. చూడండి అలా వచ్చింది. మళ్ళీ దానికి మధ్యలో కంట అనేది పెట్టుకోవాలి. ఇట్లా మనం డాట్స్ అనేది అలా నీట్గా కుట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది బాగొస్తుంది ఫ్రెండ్స్.